గ్రామ పంచాయతీ సిబ్బంది జీవితాలతో ఆడుకునే ప్రతిపక్ష పార్టీలు సమస్యలను అదునుగా చేసుకుని ప్రభుత్వం మీదికి సమ్మె రూపంలో ఉసిగొల్పుతుందని గ్రామ పంచాయతీ కారోబార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఆరోపించారు. అందరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కేబినెట్ మంత్రులందరినీ కలిసి సమస్యలు వివరించామని, ప్రజాప్రభుత్వం త్వరలోనే వాటిని పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని, ప్రతిపక్షాలు తమ మనుగడ కోసం మనల్ని పావులుగా చేసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు మరియు సిబ్బంది అందరికీ నమస్కరించి తెలియజేయడం ఏమనగా, మన ప్రజాప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మనల్ని ప్రభుత్వం మీదకి ఉసుగొల్పి మన జీవితాలతో ఆడుకునే ప్రయత్నం ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. అందులో భాగంగా మన సమస్యలను అదునుగా చూసుకొని ప్రభుత్వం మీదకి సమ్మె రూపంలో సమస్యను తీసుకొస్తున్నాయి. మన సిబ్బంది అందరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మరియు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. కేబినెట్ మంత్రులందరినీ మేము కలిసి సమస్యలు వివరించడం జరిగింది. మన సమస్యలు మన ప్రజాప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ సమ్మెలో పాల్గొనడం లేదు అని తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్ సిబ్బంది ఐక్యత, గ్రామ పంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్ సిబ్బంది ఐక్యత, గ్రామ పంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్ సిబ్బంది ఐక్యత.